నేను చాలా రోజుల క్రితం ఒక ప్లాట్ కొన్నాను. కానీ ఇంతవరకు దాని ప్రైస్ మాత్రం నేను అనుకున్నంతగా పెరగలేదు. ఆ ఏరియా మంచిదే, అక్కడ పెద్ద ప్రాజెక్ట్, మంచి ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చింది. అయినా కానీ నా ప్లాట్ వాల్యూ మాత్రం అలాగే ఉంది. మా ఫ్రెండ్ ప్లాట్ మాత్రం నాకంటే 1 కిలోమీటర్ దూరంలో ఉంది. అయినా కానీ నా ప్లాట్ కంటే ఎక్కువ రేటు పలుకుతుంది. పైగా అతను నాతో పాటు నాకంటే తక్కువ రేటు కొన్నాడు. నిజానికి అక్కడ కంటే ఇక్కడే డెవలప్మెంట్ ప్లస్ రేటు కూడా ఎక్కువ పెరగాలి కదా. ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రాబ్లం ఎక్కడుంది? లెట్స్ ఫైండ్ అవుట్ ది ప్రాబ్లం. బిఫోర్ దాట్ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేయండి. మనం ప్లాట్ కొనేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పిన కేసులో ఇతను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. నేను ఇంతకుముందు ఈ వీడియోలో చెప్పినవన్నీ అన్నమాట. అయినా కానీ ఇతని ప్లాట్ మాత్రం అనుకున్న రేటు పెరగలేదు. అన్ని జాగ్రత్తలతో పాటు మనం తీసుకున్న ప్లాట్ ఏ వెంచర్లో ఉంది, ఆ వెంచర్కు సంబంధించిన లీగల్ విషయాలు అన్నీ చూసుకోవాలి. దాంతోపాటు ఆ వెంచర్ చుట్టుపక్కల వెంచర్స్ కావచ్చు, ఓపెన్ ల్యాండ్స్ కావచ్చు, అవి కూడా లీగల్గా పర్ఫెక్ట్గా ఉండే విధంగా చూసుకోవాలి. అప్పుడే మీ ప్లాట్కి వాల్యూ అనేది వస్తుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, నేను తీసుకున్న ప్లాటు ఆ వెంచరు కరెక్ట్గా ఉంటే సరిపోతుంది కదా, పక్కన ల్యాండ్ గురించి నాకెందుకు? అది తెలుసుకొని నేనేం చేయాలి? నా ప్లాట్ గురించి అన్ని ఎంక్వైరీలు చేసేసరికే నా ఓపిక అంతా అయిపోయింది. ఇక పక్కన ల్యాండ్ గురించి చేయాలా? ఏంటి ఇలా చెప్తున్నాడు అని మీకు అనిపించవచ్చు. ఎస్, నిజమే, అది సహజం. అయితే ఇక్కడ మనం రూపాయో 2 రూపాయలు పెట్టి చాక్లెట్ కాదు మనం కొనేది. బాగలేకపోతే రూపాయే కదా మళ్ళీ సంపాదించుకోవచ్చని పారేసి ఇంకో చాక్లెట్ కొనుక్కోవడానికి లక్షలు, అక్షరాల లక్షలు పోసి కొంటున్నాం. చాక్లెట్ లాగా వదిలేయలేం. ఒక మధ్యతరగతి వాడికి ల్యాండ్ కానీ ఇల్లు కానీ కొనుక్కోవడం అనేది లైఫ్ టైం అచీవ్మెంట్. ఒక్కసారి కొన్నాక మళ్ళీ కొనాలంటే లైఫ్ సరిపోదు. ఒకవేళ లోన్లో కొంటే రిటైర్ అయ్యేదాకా లోన్ కడుతూనే ఉండాలి. అంటే అతని జీవితం మొత్తం అన్నమాట. రిటైర్డ్ అయినాక అతను కొన్న ప్రాపర్టీని, దాని వాల్యూ పెరగడాన్ని చూసుకొని అతను ఇన్ని రోజులు పడ్డ కష్టాన్ని మొత్తాన్ని మర్చిపోతాడు. అదే దీనికి ఆపోజిట్లో జరిగితే అతని పరిస్థితి ఏంటి అనేది మీరే ఊహించండి. ఇక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీలకు నా రిక్వెస్ట్, మీరు సరైన వెంచర్ని సరైన ప్లేస్లో అన్నీ చూసుకొని కస్టమర్ కష్టాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని వెంచర్స్ వేయండి. మీకు ఇలాంటి ల్యాండ్లు ఎన్నో ఉంటాయి, కానీ చాలామందికి ఇదే జీవితం. అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్లకి నేను చెప్పేది ఏంటంటే, మీరు అమ్మే ల్యాండ్ గురించి ముందు మీరు బాగా స్టడీ చేయండి. మీ దగ్గర డబ్బులుంటే మీరు కొనాలి అని అనిపించే ఫీల్ కలగాలి. అప్పుడే కస్టమర్కి రికమెండ్ చేయండి. ఓకే, లెట్స్ కమ్ టు ద మెయిన్ టాపిక్. మనం ల్యాండ్ కొనేటప్పుడు దాని చుట్టుపక్కల ల్యాండ్స్ గురించి కూడా మనం బాగా ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే మన చుట్టూ ఉన్న ల్యాండ్స్ ఏమైనా డిస్ప్యూట్ ల్యాండ్స్ కానీ, కోర్టు కేసులో ఉన్నవి కానీ, ఫ్యామిలీ తగాదాలో ఉన్నవి కానీ, కబ్జాలో ఉన్నవి కానీ, లేదా గవర్నమెంట్ పేదలకు ఇచ్చిన ల్యాండ్స్ కానీ, నోటరీ ల్యాండ్స్ కానీ, ఇలాంటివి ఏవైనా ఉంటే మన ల్యాండ్కి అనుకున్నంతగా అప్రిషియేషన్ అనేది రాదు. ఇక్కడ మీకు మళ్ళీ ఒక డౌట్ రావచ్చు, అది క్లియర్గా లేకపోతేనేమి, మనం కొన్నది బాగానే ఉంది కదా అని. నో, మన చుట్టూ ఉన్న ల్యాండ్స్ కూడా క్లియర్గా ఉండి, అందులో కూడా డెవలప్మెంట్స్ వచ్చి, అందులో కూడా వెంచర్స్ వచ్చి, అందులో కూడా కన్స్ట్రక్షన్స్ వస్తేనే మన ల్యాండ్కి డిమాండ్ అనేది వస్తుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్న ల్యాండ్స్ మన సిటీలో చాలానే ఉన్నాయి. ఒకసారి మీరే గమనించండి, తిరిగి చూడండి. ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. మనము ఒక 10 ఎకరాల లేఅవుట్లో ప్లాట్ కొన్నాం. దాని చుట్టూ 400 ఎకరాలలో డిస్ప్యూట్ ల్యాండ్ ఉంది. అందులో ఎవరు వెంచర్లు వేయడం కుదరదు, గొడవలు అవుతూ ఉంటాయి, ఏదో ఒక సమస్య. ఇలా ఉంటే మీ ప్లాట్ కొనడానికి ఎవరైనా వస్తారా? డిమాండ్ ఉంటేనే ప్రైస్ అప్రిషియేషన్ వస్తుంది. అక్కడ డెవలప్మెంట్ వచ్చే కొద్దీ ఇంకా గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి డిమాండ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ల్యాండ్ కొనేటప్పుడు అన్ని పాయింట్లతో పాటు ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తగా కొనుక్కోండి. అయితే ఇక్కడ హైదరాబాదులో మంచి మంచి రియల్ ఎస్టేట్ కంపెనీలు చాలా ఉన్నాయి. మీరు చేయవలసింది ఒకటే, ఆ కంపెనీలు ఏవి, ఎక్కడ ఉన్నాయి తెలుసుకోవడం. ఆ కంపెనీ వాళ్ళు జాగ్రత్తగానే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూని దృష్టిలో ఉంచుకొని వెంచర్లు వేస్తారు.
అలాగే నమ్మకమైన రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా రియల్ ఎస్టేట్కి సంబంధించి మరిన్ని వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీరు కష్టపడి సంపాదించిన డబ్బుని వేస్ట్ కానివ్వకండి. జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్.